ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నారు. అట్లా వాళ్ళు ఉన్నప్పుడు ఎలా తిరుమలలో పవిత్రత ఎలా ఉంది ఏమనేది కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఆగ్రహం పడుతున్నారు. ఎందుకంటే టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కారును తీరుని ఎండగట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా నియమితులైన ఆలయ ప్రతిష్ట పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకులను తిరిగి టీటీడీకి రావడం, రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి అనుమతించడం, తిరుమల లడ్డు తయారీలో వాడడం, ఇదే విషయాన్ని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టం చేయడం అనేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి మీద మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా చురుగ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే బిఆర్ నాయుడు టీవీ5 అధినేత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే చేసిన తప్పులను ఆయన ఎత్తి చూపిస్తూ ఉంటారు బిఆర్ నాయుడు గారు. అట్లాంటి బిఆర్ నాయుడు గారి మీద టీటీడీ చైర్మన్గా ఉంటే ఒక ఫేక్ వీడియో అది ఎప్పుడుదో ఒక వీడియో పెట్టి బిఆర్ నాయుడుకి ఆ వీడియోకి సంబంధం ఉంది. అది 20 సంవత్సరాల వీడియో. అది తిరుమలలో జరిగిన వీడియో కాదు. ఎక్కడో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన వీడియోను తీసుకొచ్చి మార్పు చేసి బిఆర్ నాయుడు గారి మీద విషం జమ్ముతున్నారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి సగం హిందువు సగం క్రిస్టియన్స్, అట్లే వైవి సుబ్బారెడ్డి గారు సగం హిందువు సగం క్రిస్టియన్స్. అలాంటి వాళ్ళని దేవస్థానం చైర్మన్గా పెట్టి కల్తీ లడ్డు నాణ్యతలో ఎంత కల్తీ వ్యవహారం చేసి ఎంత అపరిశుభ్ర పాలయ్యారో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తెలియట్లేదు. బిఆర్ నాయుడు గారు హిందువు. ఆయన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి నుంచి కూడా ముందు చూపుతో ముందుకెళ్తున్నాడు. ఏ పొద్దు కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీయలేదు. అట్లాంటి బిఆర్ నాయుడు గారి మీద ఒక ఫేక్ వీడియో పెట్టి దాన్ని సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా అంటేనే ఒక ఫేక్. వాళ్ళు ఉన్నది లేనిది ఉన్నది పెడతారు ఈ వైసీపీ వాళ్ళు. ఈ వైసీపీ వాళ్ళు ఈ ఫేక్ వీడియోలు చూపించి బిఆర్ నాయుడు గారి మీద నిందిలేసి దీన్ని ఏదో విధంగా చెయ్యాలా అనేది అంటున్నారు. మా 2019 నుంచి 2024 మధ్య మేమంతా బాగా చేశాము, చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆయాంలోనే టీటీడీలో కల్తీ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఇంటిలుపు దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఎప్పుడు నిత్యం వెంకటేశ్వర స్వామిని కొలుస్తాడు. సతీ సమేతంగా తిరుమలకు పోయి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, దర్శనం చేసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సతీ సమేతంగా ఒక్క తడవన్న దేవస్థానానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న అది మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిక్లేర్ మీద సంతకం పెట్టనని తిరుమలకే పోవడం మానేశాడు. ఈయన కూడా వచ్చి హిందువులు దేవాలయము, ఇది కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవము అని దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇతని ఆయాయంలో లడ్డు కల్తీ విషయం గురించి కానీ తిరుమల తిరుపతికి వెళ్ళి సతీ సమేతంగా ఒక్కసారైనా మీరు దేవుని దర్శించుకున్నారా? మళ్ళీ ఎందుకు వెళ్ళట్లేదు మీరు? హిందువుల దేవాలయాలంటే అంత సులకం చూడడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ఎందుకంటే మాటలు చెప్తారు, మళ్ళీ దేవస్థానం దగ్గరికి ఎందుకు పోలేదు అది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసుకుంటే దేవుడిపై బాబుకు భక్తి శ్రద్ధ భయం లేదని మరోసారి రుజువైందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగిన ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి
కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో భక్తి నిబంధనత కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్ర స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని జగన్మోహన్ మళ్ళీ మీరు మీ బంధువులకు ఇచ్చారు. సగం క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు తెలియట్లేదా మీకు హిందువులు భక్తి భారత అని నీతులు చెప్తున్నారే? అప్పుడేం చేశారు? ఏ పొద్దుైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నారా? మీరు సతీ సమేతంగా వెళ్ళారా? ఏ పొద్దున్నా వెంకటేశ్వర స్వామి దర్శనమే చేసుకోలేదు మీరు. వెంకటేశ్వర స్వామి గురించి నిన్నో చెప్తున్నారు. దేవుడు భక్తి ఉన్నవాళ్ళు నిత్యం హిందువు అయిన బిఆర్ నాయుడు గారి మీద నిందేస్తున్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటిలో దేవుడు వెంకటేశ్వర స్వామి దాని మీద చంద్రబాబు నాయుడు గారు మచ్చ చేస్తున్నారు. ఆయన దేవునికి ఎప్పుడు చిన్నచూపు చూడడు. ఆయన స్వచ్ఛమైన హిందువు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి ఏ బుద్ధు కూడా హాని కలిగించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. కానీ మీరు 2019 నుంచి 2024 మధ్యలో ఉన్న ఎందుకు దేవుని దగ్గర మీరు దర్శనం చేసుకోలేదు? కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి వైవి సుబ్బారెడ్డి గారిని భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఎందుకు పెట్టారు? వాళ్ళు క్రిస్టియన్ తెలిసి కూడా మీరు ఎందుకు చైర్మన్ పదవి వాళ్ళకి ఇచ్చారు? అది కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు ఎప్పుడు అన్నీ చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దేవునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడరు అనేది ఉంది ఎవరైనా సరే. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఏ బుద్ధు కూడా హాని చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోరు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడి మీద చంద్రబాబు నాయుడు గారి భక్తి ఎక్కువ. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళ ఇంటిలిపి దేవుడు. అలాగే బిఆర్ నాయుడు గారు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర సన్నిధిలో ఏ పొరపాట్లు చేయడు. ఆయన లేని ఫేక్ వీడియోను ఎప్పుడుదో ఒక వీడియో వాళ్ళ కుటుంబ సమేతానికి ఎక్కడో జరిగిన వీడియోని తీసుకొచ్చి తిరుమలలో జరిగినట్టు తిరుమలలో చేసుకున్నట్టు మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒక వీడియో పెడితే ఒకటి ఏదన్నా నిజం చెప్తే నిజముగా ఉండాలా? చంద్రబాబు నాయుడు గారు లడ్డు ప్రసాదంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు. మీ ఆలయంలో కల్తీ నెయ్యితో దేవుని భక్తుల మనోభావాలతో కూడా ఆడుకున్నారు మీరు. ఇలాంటిది పొద్దు చంద్రబాబు నాయుడు గారికి భక్తి లేదు, బిఆర్ నాయుడు గారికి భక్తి లేదు. బిఆర్ నాయుడు గారు ఇలా చేశారు అలా చేశారు అని సోషల్ మీడియాలో ఒక వీడియోని పెట్టి బిఆర్ నాయుడు గారితో ఆడుకుంటున్నారు. కానీ బిఆర్ నాయుడు గారు ఏ పొద్దు కూడా పొరపాట్లు చేయరు. చంద్రబాబు నాయుడు గారు అయితే దేవుని మీద ఎప్పుడు నింది వేయడు. దేవుడి కోసం ఆయన ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాడు. ఈ బుద్ధు తిరుమలలో లడ్డు చూడండి, మీ ఆయంలో ఉన్న లడ్డు తినండి. ఈ బుద్ధు లడ్డు ఎంత నాణ్యత ఉందో ప్రజలే చెప్తున్నారు. కాబట్టి బిఆర్ నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు వేసే నింద ప్రజలు ఎవరు నమ్మరనేది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలకు నవ్వుకుంటున్నారు. ఇదేంది మనం 5 ఏళ్లలో అంతా చేసి ఈ బుద్ధు మనం ఏమీ చేయలేదు వీళ్ళు ఇట చేస్తున్నారని చెప్తున్నారు. ఏ బుద్ధు కూడా ముందు వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకోండి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే దేవుడి విలువ భక్తి అనేది మీకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.